ఒక్కరికి ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉండాలి? నన్ను అడిగితే 2 ఆర్ 3. ఎందుకు అంటే, ఒకటి ఖచ్చితంగా ప్రైవేట్ బ్యాంక్ అయి ఉండాలి. ఒకటి ఖచ్చితంగా గవర్నమెంట్ బ్యాంక్కి సంబంధించి ఉండాలి. గవర్నమెంట్ దాంట్లో లోన్స్ తీసుకున్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది. ప్రైవేట్ దాంట్లో తీసుకున్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. సో అందుకు ఈ 2 బ్యాంక్ అకౌంట్స్ మెయింటైన్ చేయండి అని చెప్పడం. ఇంకా మూడో బ్యాంక్ అకౌంట్ ఏదైనా పెట్టుకోండి, కానీ దాంట్లో అమౌంట్ వేస్తే మళ్ళీ తీయకుండా ఉండాలి. దాన్నే ఎమర్జెన్సీ ఫండ్ కోసం లేదా సేవింగ్స్ అకౌంట్ కింద ఖచ్చితంగా పెట్టుకోండి. మీరు ఓపెన్ చేసేది 3 అకౌంట్లు సేవింగ్స్ అకౌంటే. ఒక్క అకౌంట్కి మాత్రం ఏటీఎం కార్డు పెట్టుకోవద్దండి, ఏం పెట్టుకోవద్దండి. అసలు యూపీఐ పిన్ కూడా యాడ్ చేయొద్దండి. ఎప్పుడైనా ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు మాత్రమే యూపీఐ అప్పుడు యాడ్ చేసి పెట్టుకోండి. ఎమర్జెన్సీ ఫండ్ కోసం, సేవింగ్స్ కోసం ఖచ్చితంగా ఎప్పుడు ఏ ఎమర్జెన్సీ వస్తుందో తెలీదు. మన దగ్గర ఎంత డబ్బులు ఉన్నా ఏమున్నా సేవింగ్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి కాబట్టి పెట్టుకోండి. మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నారు అంటే దానికి సపరేట్గా ఒక అకౌంట్ పెట్టుకోండి. అంటే బిజినెస్ అకౌంట్ మీరు ఓపెన్ చేశారు అంటే బ్యాంక్ వాళ్ళు మీకు లోన్స్ ఇస్తారు మీ బిజినెస్ మీద. సో సార్ నాకు ఒక బిజినెస్ అకౌంట్ ఉంది సో కాల్ చెప్పి మనం బిజినెస్ లోన్ కూడా తీసుకునేదానికి ఉంటుంది. అలా కాకుండా అన్నిట్లోనూ ఒకటే పెట్టుకున్నారంటే కొంచెం మనకి పర్సనల్ లోన్స్ యాక్సెస్ తప్ప వేరే యాక్సెస్ ఉండదు.